ఐడియల్‌గా నిద్రపోయే ముందు వాటర్ తాగితే కొన్ని విధాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పర్టిక్యులర్‌గా జీర్ణాశయానికి సంబంధించి బెటర్ డైజెషన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. బట్ ఏ టైంలో తాగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఏ సమస్యతో బాధపడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో, ఇన్ జనరల్ వాటర్ తాగడం అనేది నైట్ టైంలో స్లీప్కి డిస్టర్బెన్స్ అనేది కాజ్ చేస్తుంది కాబట్టి ఐడియల్గా అరౌండ్ 8 వరకు ఎంత వాటర్ తాగినా పర్వాలేదు. ఆఫ్టర్ 8 కాస్త గమనించుకొని తాగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనకి జీర్ణాశయం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆర్ యూరినేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డాక్టర్ని సంప్రదించి సలహాలు తీసుకోవాల్సిన అవసరం గ్యారంటీగా ఉంది. అది కూడా ఆ టైంలో తాగాల్సిన అమౌంట్ ఆఫ్ వాటర్ అరౌండ్ 200 ml ఆర్ 250 ml. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నైట్ టైము ఎక్కువ శాతము హార్ట్ రిలేటెడ్ కండిషన్స్, బ్లడ్ ప్రెషర్ కండిషన్స్, లివర్ కండిషన్స్, కిడ్నీ కండిషన్స్ ఇవన్నీ వాటర్కి ఓవర్లోడ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఇది మీరు డాక్టర్ని సంప్రదించే తీసుకోవడం ముఖ్యం. అలాగే వాటర్ తాగేటప్పుడు మీరు పడుకునే ముందు కన్నా ఇంకా ముందు అంటే పడుకునేది జనరల్ నా రికమెండేషన్ అరౌండ్ 10 to మార్నింగ్ 6 వరకు పడుకోమని చెప్తాను కాబట్టి 2 hours బిఫోర్ దట్ ఒక 200 ml వాటర్ తీసుకున్నందు వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇదే ప్రక్రియ మీరు 10 గంటలకో 11 గంటలకో రాత్రి లేసినప్పుడు తాగిన దానివల్ల ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పర్టికులర్లీ ఎవరైతే ఎల్డర్లీ మేల్ పాపులేషన్ ఉంటారో వీళ్ళల్లో ప్రాస్టేటిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ కారణంగా స్లీప్ డిస్టర్బ్ అవుద్ది. కాబట్టి స్లీప్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుద్దో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, తద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగిన తర్వాత యూరినేషన్ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనర్థాలకి దారితీస్తుంది. కాబట్టి ఐడియల్గా అరౌండ్ 8 అండ్ బిఫోర్ వాటర్ తీసుకొని అక్కడి నుంచి మనం వాటర్ తీసుకోకపోవడం అనేది ముఖ్యమైన విషయం. పర్టికులర్గా ఏదైతే హెల్త్ రిలేటెడ్ గురించి మాట్లాడానో వాళ్ళైతే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి ఆ విధంగా వాళ్ళ సలహాలు సూచనలు పాటించిన దానివల్ల దీనికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీకు చేరుతాయి. అలాగే వాటర్ ఎక్కువగా తాగకుండా మనం మెయింటైన్ చేయడమే కాకుండా ఎవరైతే డయాబెటిక్ పాపులేషన్ ఉంటారో వీళ్ళల్లో ఈ ఇన్సులిన్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి ప్రాపర్గా సర్క్యులేషన్లో ఉండాలి. కాబట్టి కాస్త వాటర్ లైక్ నేను చెప్పిన విధంగా 8 తీసుకున్న దానివల్ల మనకి మెడిసిన్ రిలేటెడ్ బెనిఫిట్సే కాకుండా జీర్ణాశయానికి సంబంధించిన బెనిఫిట్స్, ఎందుకంటే డయాబెటిక్లో వర్చువల్లీ ప్రతి కణం ఎఫెక్ట్ అవుద్ది కాబట్టి ప్రతి సిస్టమ్ ఎఫెక్ట్ అవుద్ది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఏవైతే నేను హైలైట్ చేశానో డయాబెటిక్ పాపులేషన్లో ముఖ్యంగా ఇది మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది.